నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమే నరసింహ అవతారం. ఈ కథలో మనము ప్రహ్లాదుని భక్తి మరియు హిరణ్యకశిపుడు యొక్క సంహారం చూడవచ్చు. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు గొప్ప అహంకారవంతుడు. అతని సోదరుడే హిరణ్యాక్షకుడు. శ్రీహరి అతన్ని సంహరించాడని తెలుసుకున్న హిరణ్యకశిపుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. విష్ణువే నా శత్రువు, అతన్ని నేను ఓడించాలని సంకల్పించుకొని హిమాలయాలకు వెళ్లి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. 1000 సంవత్సరాలు తపస్సులో మునిగిపోయి భగవంతుణ్ణి ఆరాధించాడు. అది చూసిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ హిరణ్యాక్షక, నీ తపస్సుకు నేను ప్రసన్నమయ్యాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఇలా అడిగాడు, నేను మానవుని చేతగాని జంతువు చేతగాని చావకూడదు. పగటి పూట గాని రాత్రి పూట గాని చావకూడదు. ఇంటిలో గాని బయట గాని చావకూడదు. ఆయుధంతో కూడా నేను చావకూడదు. భూమి మీద గాని ఆకాశంలో కూడా నా చావు ఉండకూడదు. అప్పుడు బ్రహ్మదేవుడు నవ్వుతూ అలాగే జరుగుగాక అంటూ వరమిచ్చాడు. వరం పొందిన హిరణ్యకశిపుడు లోభంతో అహంకారంతో దేవతలపైన దండయాత్ర ప్రారంభించాడు. శ్రీ మహావిష్ణువుని నిందించేవాడు. లోకమంతా రాక్షస నియమాల అనుసారమే నడుచుకోవాలనేది అతని ఆశయం. బ్రహ్మదేవుడి వరం వల్ల అతడు శక్తి పొందినప్పటికీ అతని పతనానికి దారితీసే మొదటి అడుగు అయ్యింది. హిరణ్యకశిపుడు శ్రీహరిని శత్రువుగా భావిస్తూ తన రాజ్యంలో ఎవ్వరూ కూడా విష్ణువు పేరు చెప్పకూడదని నియమం పెట్టాడు. అని అతనికి దివ్య గుణాల పిల్లవాడు పుట్టాడు. అతని పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు చిన్నతనం నుండే భగవంతుని పైన అపారమైన భక్తితో ఉండేవాడు. విశేషంగా శ్రీ మహావిష్ణువుని మాత్రమే గాఢమైన ప్రేమతో పూజించేవాడు. వయసులో చిన్నవాడైనప్పటికీ అతని మనసు మాత్రం భక్తితో నిండి ఉండేది. అతని మనసులోను ఆలోచనలోను నారాయణ నారాయణ అనే పదాలే ఉండేవి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని గురుకులానికి పంపించాడు. శుక్రాచార్య కుమారులు ప్రహ్లాదునికి రాజనీతిని మరియు రాక్షస విద్యని నేర్పించేవారు. ప్రహ్లాదుడు మాత్రం గురు విద్యకు ఆసక్తి చూపేవాడు కాదు. తన సహపాఠకులకు కూడా శ్రీ మహావిష్ణువే జగత్తును పాలించే పరమాత్మ అని బోధించేవాడు. శ్రీ మహావిష్ణువే సర్వశక్తివంతుడని, అతన్నే మనము భజించాలని చెప్పేవాడు. ప్రహ్లాదుడి నోటి నుండి విపరీతమైన జ్ఞానం, భక్తి మాటలు చూసి గురువులు ఆశ్చర్యపోయారు. వారు ప్రహ్లాదుని హిరణ్యకశిపుని దగ్గరికి తీసుకువెళ్లి, మేము ప్రహ్లాదునికి ఎంత బోధించినప్పటికీ అతను మాత్రం విష్ణుపై భక్తితో మాట్లాడుతున్నాడని తెలియజేశారు. ఇప్పుడు తండ్రైన హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నీకు విష్ణు మీద భక్తి ఎలా వచ్చింది అని. అప్పుడు ప్రహ్లాదుడు ఎంతో నిర్భయంగా ఇలా చెప్పాడు, నానా, ఈ భక్తి నాకు ఉదయంలో పుట్టినది కాదు. ఇది పరమాత్మ స్వయంగా నన్ను ఆవహించాడు. ఆయనే నిజమైన జగత్ నాయకుడు అని. హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. ఒక చిన్న బాలుడు ఇంత విశ్వాసంగా మాట్లాడడం అతనికి చాలా అసహ్యంగా అనిపించింది. కానీ ప్రహ్లాదుడి భక్తి ఒకంత కూడా తగ్గలేదు. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని మార్చుకోవడానికి ఎన్నో శిక్షలు వేశాడు. ఒకసారి ప్రహ్లాదుని అగ్నిలో ఉంచాడు. కానీ శ్రీ మహావిష్ణువు యొక్క కృపతో అతనికి ఏమీ కాలేదు. మరోసారి పెద్ద కొండపై నుంచి కిందికి తోసేశాడు. కానీ శ్రీహరి చేతుల మీద పడినట్లుగా అతనికి ఎలాంటి గాయాలు తలగకుండా బతికిపోయాడు. మరోసారి ప్రహ్లాదుని విషసర్పాల మధ్యలో పెట్టాడు. కానీ ప్రహ్లాదుని ఆ విషసర్పాలు ఏమీ చేయలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మీదకి భయంకరమైన రాక్షసుని పంపాడు. కానీ వాళ్ళందరూ ప్రహ్లాదుని ఏమి చేయలేకపోయారు. ప్రహ్లాదుడు నిత్యం ఓం నారాయణ నమః అంటూ ఉండేవాడు. ఎలాంటి ప్రమాదాలు వచ్చినా అలా అనడం వల్ల శ్రీహరి వచ్చి అతన్ని రక్షించేవాడు. చివరికి హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోయాడు. చివరికి ఒక రోజు హిరణ్యకశిపుడు రాజ్యసభ మధ్యలో ప్రహ్లాదుని నిలబెట్టి ఇలా ప్రశ్నించాడు, ఎక్కడున్నాడు నీ శ్రీహరి? నువ్వెప్పుడు ఆయన పేరే జపిస్తూ ఉంటావు. ఈ రోజు నిన్ను కాపాడలేనివాడు దేవుడా అని. ప్రహ్లాదుడు ప్రశాంతంగా చిరునవ్వుతూ ఇలా చెప్పాడు, నానా, శ్రీహరి అంతర్యామి. ఆయన ప్రపంచం మొత్తం నింపి ఉన్నాడు. ఇక్కడున్న స్తంభాల్లో కూడా ఆయన ఉంటాడు అని. హిరణ్యకశిపుడు వెక్కిరించి నవ్వుతూ స్తంభాన్ని గుద్దాడు. ఒక్కసారిగా భారీ శబ్దం చుట్టూ ప్రతిధ్వనించింది. ఒక్కసారిగా స్తంభం చీలింది. దానిలో నుంచి అర్ధ మానవుడు అర్ధ నరసింహుడైన శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో రాజ్యసభలోకి ప్రవేశించాడు. ఆయన కళ్ళు అగ్నిలాగా మెరుస్తూ ఉన్నాయి. రోషంతో ఆయన దృష్టి హిరణ్యకశిపుని వైపు మళ్ళింది. సాయంత్రం సమయం, అంటే పగలు కాదు రాత్రి కాదు, మధ్యకాలం. నరసింహుడు హిరణ్యకశిపుని నెత్తిని పట్టుకుని అతని ఇంటి ప్రాంగణంలోకి, అంటే మధ్య ద్వారంలోకి తీసుకువెళ్లాడు. అంటే లోపల కాదు బయట కాదు, మధ్య ద్వారం.
నరసింహుడు ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించకుండా తన గోళ్లతోనే హిరణ్యకశిపుని యొక్క అస్థిపంజరాన్ని చీల్చాడు. ఆయుధం లేకుండానే హిరణ్యకశిపుని సంహరించాడు. ఆయన కండ్లల్లో ఆగ్రహం అలాగే ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు భయంకరమైన రూపాన్ని చూస్తూ కూడా ఎంతో భక్తితో నమస్కరించాడు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత కూడా నరసింహుల్లో ఉగ్రత తగ్గలేదు. ఆయన ముఖంలో రోషం, కళ్ళల్లో అగ్ని, గొంతులో గర్జన. సమస్త లోకాలు వణికిపోయాయి. దేవతలు కూడా భయంతో ముందుకు రాలేదు. బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి ఎవ్వరూ ఆయన్ని శాంతింపచేయలేకపోయారు. ఇంతలో చిన్నవాడైన ప్రహ్లాదుడు ముందుకు సమీపించి ఎంతో భక్తితో నరసింహునికి నమస్కరించాడు. ప్రభు, మీరు నా తండ్రిని సంహరించారు. ఇది ధర్మ పరిరక్షణ కోసం జరిగింది. కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని కాపాడే దయామయ రూపాన్ని ధరిస్తే మాకు శాంతి కలుగుతుందని ప్రార్థించాడు. భక్తుని మాటలు వృధా కాలేదు. ప్రహ్లాదుని మాటకి నరసింహుడు కరిగిపోయాడు. నరసింహుడు శాంతించి ప్రహ్లాదుని ఆలింగనం చేసుకున్నాడు. నీ వంశానికి యుగ యుగాల పాటు నా కృప ఉంటుందని ఆశీర్వదించాడు. ఈ విధంగా నరసింహ అవతారం కేవలం సంహారం కోసమే కాదు, భక్తుల రక్షణ కోసం, ప్రేమ కోసం జరిగిన అవతారంగా చరిత్రలో నిలిచింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.